హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఇప్పుడు నేను కువైట్లో ఉన్నాను. కువైట్లో మన ఇండియన్ ఎంబీసీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు. సో మన ఇండియా నుంచి చాలామంది వస్తారు అన్నమాట ఇక్కడికి. మన ఇండియాలో ఉన్న పీపుల్ చాలామంది వస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, మొత్తం చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. మన ఇండియన్ ఎంబీసీ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూసేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు ఇండియన్ ఎంబీసీ లోపలికి వెళ్తున్నాను. సో చూడండి ఎన్ని కార్లు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు గేట్ లోపలికి వచ్చేసిన లోపలికి వెళ్తున్నాను. చూద్దాం లోపల ఎట్లా ఉంటుందో. ఇప్పుడే లోపలికి వచ్చాను అనమాట, గేట్ దాటుకొని. సో అందరు లోపలికి వెళ్తూ ఉన్నారు. సో కొత్త ఉన్నా ఇప్పుడే మెయిన్ గేటు ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాను అనమాట. సో చాలా దూరం, అసలు పార్కింగే దొరకలేదు మాకు అసలు. ఇంకా లోపలికి వచ్చేసిన మొత్తానికి. సో మన ఇండియన్స్ వాళ్ళు, చాలామంది ఇండియన్స్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు లోపలికి. చూద్దాం. ఇంకా బ్యాక్ సైడ్లో కూడా చాలామంది వస్తూ ఉన్నారు. మన ఇండియా వాళ్ళు ఎంతమంది వెళ్తూ ఉన్నారు. సో చాలామంది వచ్చారనమాట. సో పొద్దున్నే వచ్చేసినారు చాలామంది. చూడొచ్చు ఇండియన్ ఎంబీసీ, ఇండియా ఎంబీసీ ఆఫ్ ఇండియన్. చూడొచ్చు చాలామంది ఇక్కడ. సో ఇదే అనమాట ఇండియన్ ఎంబీసీ. బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది. చూడొచ్చు చాలా ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ ఇస్తున్నారు తాగడానికి, తీసుకోవచ్చు ఫ్రీ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదో పాంప్లెట్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ ఫ్రీగా వాటర్ ఇస్తారనమాట వాళ్ళు. ఇక్కడ మన ఇండియన్ ఎంబీసీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు బాబోయ్. సో బయట నుంచి ఇట్లా ఉంటుంది ఇండియన్ ఎంబీసీ. చూడొచ్చు అందరూ ఉన్నారు. చూడండి మన వాళ్ళు, చూడండి ఎంతమంది ఉన్నారో. సివిల్ ఏరియాలో చెక్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ సివిల్ ఏరియాలో చెక్ చేస్తున్నారు అనమాట. ఎంట్రన్స్లో సివిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి. చూపించేసి లోపలికి వచ్చేయచ్చు. ఎంతమంది ఉన్నారో చూడొచ్చు. సో అందరూ చూపించి ఇట్లా లోపలికి రావాలి. చూడండి ఎంతమంది ఉన్నారు మన ఇండియా వాళ్ళు. చూడండి ఎంతమంది అసలు మన ఇండియా సాంగ్స్ వెళ్తున్నాయి. కువైట్లో ఉన్న మన ఇండియన్ ఎంబీసీ ఇది. సో ఎంబీసీ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ చూడొచ్చు. అలాగే దీని కలర్ థీమ్ చూడండి. సో ఢిల్లీలో ఉన్న ఎర్రకోట థీమ్లో అయితే మనకి ఎంబీసీ కనిపిస్తూ ఉంటుంది. ఎంబీసీ ఎంట్రన్స్లోనే మనకి ఇంకా కొన్ని మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్స్, జాతీయ జెండాలు అయితే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నేషనల్ సింబల్ కూడా ఇక్కడ మనం పైన అయితే చూడొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంక ఈ పక్కన చూసుకుంటే కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. సో ఈ పలకల మీద కొన్ని రాసున్నాయి. ఎంబసీ ఆఫ్ కువైట్ అని, అలాగే నరేంద్ర మోడీ అని కొన్ని రాసున్నాయన్నమాట.
అలాగే కొంచెం పూలతో కూడా డెకరేషన్ చేసి చాలా బాగా రెడీ చేస్తున్నారు. जिंदाबाद जिंदाबाद जिंदाबाद। I now request Ambassador Sir to read excerpts from our Honorable President's speech delivered on the eve of the Independence Day. आज हमने विभाजन विभीषी का स्मृति दिवस मनाया। विभाजन के कारण भयावह हिंसा देखी गई और लाखों लोग विस्थापित होने के लिए मजबूर किए गए। आज हम इतिहास की गलतियों के शिकार
మొత్తానికి కువైట్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా బాగా జరిగినాయి. సో, కువైట్‌లో ఉన్న మన ఇండియా వాళ్ళందరూ చాలా మంది ఇక్కడికొచ్చారు. అందులో శుక్రవారం కావడం వల్ల ఎక్కువ మంది వచ్చారని చెప్పుకోవచ్చు. సో, మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అయింది ఇది ప్రోగ్రామ్. సో, 8:30కంతా అయిపోయింది. సో, అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి. సో, మార్నింగ్ కావడం వల్ల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఎండ. సో, ఇంకా ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అందరూ తిరిగి వెళ్తా ఉన్నారు. ఇదే ఇండియన్ ఎంబసీ. సో, ఇక్కడికి మీరెవరన్నా వచ్చుంటే నాకైతే కామెంట్ చేయండి. సో, మీరు గాని ఫస్ట్ టైమ్ నా వీడియో గాని చూస్తుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్. సీ యూ.